అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అనేవి ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఏ ఏ జిల్లాలకు పంపిణీ చేయబోతుంది, అలాగే గతంలో కట్టిన పెన్షన్లు ఈ నెలలో ఇస్తారా అని చెప్పి చాలామందికి అయితే సందేశం అయితే ఉంది కదండి. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి పెన్షన్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగపడేలాగా అనేక పథకాలు అనేవి తీసుకొచ్చింది కదండి. అందులో భాగంగానే మనకి ఇది ఆసరా పెన్షన్ అయితే అందించబోతుందండి. అయితే గతంలో మనకి ఆసరా పెన్షన్ కింద వృద్ధుల వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త 4,000 రూపాయల కింద పెంచి, అలాగే మనకి దివ్యాంగులకి 6,000 రూపాయల కింద పెంచి అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే దాదాపుగా ప్రతి జిల్లాలకి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించడం అన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు ముందుగా ఏ జిల్లాలకు పంపిణీ చేస్తారని చెప్పేసి. అన్ని జిల్లాలకి కూడా వస్తాయండి, కాకపోతే కాస్త సమయం మీద పట్టుతుందన్నమాట. అంతేకాదండి మనకి గతంలో చాలామందికి పెన్షన్లు అనేవి అయితే కట్ అయ్యాయి కదా. అంటే మనకి జూన్, జూలై, ఆగస్ట్ మంత్లో మనకి కొంతమంది పెన్షన్లు అనేవి అయితే కట్ అయ్యాయి కదా. సో వారికి కూడా ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో నిర్ణయం అయితే తీసుకోబోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి దీనిపై రేపు ఇళ్లలోగా అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.